రేపు కర్నూలు జిల్లా జొన్నగిరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ కి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా స్వర్ణ ఖనిజాలను వెలికితీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. కరువు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి రాయలసీమ ఇప్పుడు స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరికి సంబంధించినటువంటి ప్రాంతంలో గత 2 దశాబ్దాల నుంచి కూడా జియో మైసూర్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి పరిశోధనలను ఫలితాలనిచ్చాయి. ఎట్టకేలకు ఈ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ సంబంధించి పూర్తిగా కూడా అనుమతులు లభించడంతో దీనిని అధికారికంగా ముఖ్యమంత్రి జూన్ 24వ తేదీ అంటే రేపు ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జొన్నగిరి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే జియో మైనింగ్ సంస్థ గత 2 దశాబ్దాల నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ గోల్డ్కి సంబంధించి నిక్షేపాలను వెలికి తీసేందుకు ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి మనం ఆ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ విజువల్స్ కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిక్షేపాలు ఉన్నాయని గత 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటుంది. అంటే ఈ నిక్షేపాలకు సంబంధించినటువంటి పరిశోధనలు ఈ 2 దశాబ్దాల నుంచి కాదు, బ్రిటిష్ హయాం నుంచి కూడా జరిగేవని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చర్చించుకుంటారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనుమతులు అయితే సాధించుకోవడం జరిగింది. దగ్గర 597 హెక్టార్లలో విస్తరించి ఉన్నటువంటి ఈరోజు కూడా ఈ సంస్థ దగ్గర అంటే 1000 టన్నులకు సంబంధించినటువంటి మట్టిని ఫిల్టర్ చేస్తే 1 గ్రామ్ రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1 కిలో లేదా 1.5 కిలో వరకు కూడా బంగారు ఉత్పత్తిని చేసే విధంగా తొలుత ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మరొక ప్లాంట్ను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఆ ఉత్పత్తిని మరింత పెంచేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా అధికారికంగా జియోకు సంబంధించినటువంటి మైసూర్ సంస్థతో పాటు అలాగే మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అలాగే కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కూడా మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు ప్రస్తుతం పశ్చిమాసియాలో సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే బంగారుకు సంబంధించినటువంటి దిగుమతులపై భారతదేశ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలనైతే విజ్ఞప్తి చేస్తోంది. చాలా వరకు కూడా బంగారుకు సంబంధించి కొనుగోలును చూసి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఏకంగా భారతదేశ ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కూడా అమ్మకాలు అనేవి కూడా పూర్తిగా పడిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వలన ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే స్వర్ణకారులు ఉంటారో, ఎవరైతే బంగారుకు సంబంధించినటువంటి షాపులు ఉంటారో వీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా బంగారు దిగుమతులు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ట్యాక్స్ చెల్లించాలి, ప్రభుత్వాలకు కూడా సుంకం చెల్లించాలి. సో వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ మైనింగ్ సంబంధించి ఏదైతే గోల్డ్ మైనింగ్ జరుగుతుందో ఇక్కడ కొనుగోలు చేయడం వల్ల చాలా వరకు కూడా వారికి సేఫెస్ట్గా ఉంటుంది. అలాగే ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి బంగారు దిగుమతులు కూడా తగ్గి రూపాయి మారకం విలువ పెరుగుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఈ జియోకు సంబంధించినటువంటి గోల్డ్ మైనింగ్కి పూర్తిగా ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సంస్థ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి భావిస్తోంది. మరోవైపు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల అభివృద్ధికి కూడా ఈ సంస్థకు సంబంధించి పూర్తిగా సహకరిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. రాయలసీమకు సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేందుకు ఇప్పటికే పరిశ్రమలు వచ్చాయి. కియా అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థలతో పాటు తాజాగా ఈ గోల్డ్ మైనింగ్కి సంబంధించి కూడా రాయలసీమను దశ మార్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అనేక సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా జూన్ 24వ తేదీ బుధవారం ప్రారంభించుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో వజ్రాల వేటకు పెద్ద ఎత్తున వస్తారు. కానీ ఈ ప్రాంతంలో ఏకంగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి గతంలో వినేవారం, కానీ ఇప్పుడు ఏకంగా చూడబోతున్నామని చెప్పేసి కూడా స్థానికులు ఒకంత ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రతి నెల కూడా ఒక నిర్దిష్టమైనటువంటి
టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఒక్కసారి మనం చూడొచ్చు, ఎందుకంటే గతంలో రాయలవారి కాలంలో రతనాలు రాసులుగా పోసి అమ్మినటువంటి ఈ ప్రాంతం కేవలం వినేవారు. కానీ తాజాగా భూగర్భంలో పసిడి నిక్షేపమైనటువంటి నిక్షేపాలను బయటికి తీస్తున్నటువంటి నేపథ్యంలో అది నిజమని ప్రస్తుతం నమ్మక తప్పని పరిస్థితి. ఏమైనప్పటికీ తాజాగా ఈ గోల్డ్ మైనింగ్తో రాయలసీమ దశ మారుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నటువంటి విషయంలో అవి ఎంతవరకు ఫలితాలనిస్తాయో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగక తప్పదు. మరి కెమెరామెన్ రామ్మోహన్ జగదీశ్లతో హరికిషన్, హెచ్ఎం టీవీ, తుగ్గలి, కర్నూలు జిల్లా.